చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లేదా పార్టీ. ఎన్నికల ముందు జంబ్లింగ్ లా సీట్లు అటు ఇటు మార్చేసిన పార్టీ ఇన్ఛార్జ్ల విషయంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చేసిన ప్రయోగాలు చాలు, అర్జెంటుగా మా ఇన్ఛార్జ్ ని మార్చేయమంటుంది అక్కడి పార్టీ కేడర్. కొత్త నేత వద్దు, పాత నేతే ముద్దని ఓ వర్గం అంటుంటే, ఇద్దరు వద్దు, స్థానిక నేతల్లో ఒకరికి బాధ్యతలు ఇవ్వమంటుంది మరొక వర్గం. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీలో జరుగుతోంది ఈ రాద్ధాంతం? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో కుండ మార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబుని మార్కాపురం అభ్యర్థిగా పంపించి అప్పటి మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి గిద్దలూరు టికెట్ కేటాయించింది. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మొదట క్యాడర్ వ్యతిరేకించింది. ఆ ఇద్దరు నేతలు కూడా ఇష్టంగానే మొన్నటి ఎన్నికల్లో బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. జగన్ మార్క్ ఫార్ములా గిద్దలూరు, మార్కాపురం రెండు నియోజకవర్గాల్లో వర్కౌట్ కాలేదు. ఓటమి తర్వాత అన్నా రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఓటమి తర్వాత నేతలు సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోవడంతో 9 నెలలైపోయినా ఆ రెండు చోట్ల కార్యకర్తల మంచి చెడ్డ చూసుకునే నాదుడే లేకుండా పోయారు. ఇటీవల జరిగిన గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు మా నాయకుడు ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన కుందూరు నాగార్జునరెడ్డి తమకు వద్దని బాహాటంగానే చెప్పేశాయి వైసీపీ శ్రేణులు. మళ్లీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు బాధ్యతలు అప్పగించాలని, అది కుదరకుంటే స్థానిక నేతల్లో ఒకరికి గిద్దలూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని అక్కడ వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గిద్దలూరు వైసీపీ బాధ్యతలు చూస్తున్న నాగార్జునరెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు హాజరు కాలేదు. ఆ నేతలకు నాగార్జునరెడ్డి ఆహ్వానాలే పంపలేదట. గత ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి సపోర్ట్ చేశారనే అనుమానంతోనే నాగార్జునరెడ్డి కొందరు నేతలను పక్కన పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఆహ్వానాలందని అసమ్మతి నేతలు మాజీ ఎమ్మెల్యే కుందూరుపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. నాగార్జున వంటెద్దు పోకడలతోనే గిద్దలూరులో వైసీపీ కేవలం 600 ఓట్ల తేడాతో ఓడిపోయిందని, తిరిగి నాగార్జునరెడ్డిని మార్కాపురం పంపించేయాలని అధిష్టానానికి అసమ్మతి నేతలు రాసినట్లు చెబుతున్న లేఖలు గిద్దలూరు వైసీపీలో హాట్ టాపిక్గా మారాయట. అసలే అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉంటే ఈ గ్రూపుల గోలేంటని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఇక అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గంతో 15 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. గిద్దలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. గిద్దలూరు వైసీపీలోని ఒక వర్గం మాత్రం మళ్లీ అన్నా రాంబాబు కావాలని అధిష్టానాన్ని కోరుతోందట. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన గిద్దలూరు నియోజకవర్గంలో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అన్నా రాంబాబు అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. రాంబాబు అయితే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత అవడంతో పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటారని ఒక వర్గం వైసీపీ పెద్దలకు లేఖల మీద లేఖలు రాస్తున్నారట. గిద్దలూరు వైసీపీలోని మరో వర్గం మాత్రం స్థానిక రెడ్డి నేతకే బాధ్యతలు ఇవ్వాలని కోరుతోంది. రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే గిద్దలూరులో ఎన్ఆర్ఐ ఐవి రెడ్డి, కడప వంశీధర్ రెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకునేందుకు సై అంటున్నారట. ప్రస్తుతం గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్న కుందూరు పూర్తిగా మార్కాపురానికే పరిమితమయ్యారు. ఐవి రెడ్డి గతంలో గిద్దలూరు వైసీపీ బాధ్యతలు చూశారు. ఎన్ఆర్ఐ కావడం, గిద్దలూరుకు లోకల్ కావడంతో ఆ రెడ్డి గారే బెస్ట్ అంటోంది గిద్దలూరు వైసీపీలోని ఓ వర్గం. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు తప్ప మిగిలిన 11 నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గాన్ని టచ్ చేస్తే మిగిలిన సెగ్మెంట్ల నుంచి కూడా డిమాండ్లు పెరిగిపోతాయని వైసీపీ పెద్దలు సంశయిస్తున్నారట. కేసులు చికాకులకు తోడు కొందరు నేతల వలసలతో ప్రయోగాలు చేసి మళ్లీ చేతులు కాల్చుకునేందుకు సిద్ధంగా లేదట వైసీపీ అధిష్టానం. అసలే ఫిరాయింపులతో లీడర్లు కరువైన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ మార్పులు చేర్పులు చేయాలంటే కష్టమని వెనకా ముందు ఆడుతోందట వైసీపీ అధిష్టానం. అందుకే గిద్దలూరులో ఇంత రచ్చ జరుగుతున్నా వెయిట్ అండ్ సీ అన్నట్లే ఉంది పార్టీ నాయకత్వం.